మనం గత దినాల్లో ఆ, మనం పేతురు గురించినటువంటి వర్తమానాన్ని చూస్తున్నాం. పేతురు యొక్క స్వభావం ఏంటి అంటే శిష్యుల్ని మెయిన్గా మనం ఫోకస్ చేస్తా ఉన్నాం. పేతురు స్వభావం ఏంటి, ఎటువంటి పనులు చేశాడు అనేది క్లుప్తంగా మనం చూసుకుంటా ఉన్నాం. ఈ రోజు కూడా మరొక శిష్యుని యొక్క జీవితాన్ని మనం చదువుతాం. మరి పేతురు తర్వాత కాదు, పేతురు ఆ వరుసలో మనకి మరి పేతురు సహోదరుడైనటువంటి ఆంద్రేయ కనిపిస్తాడు. సాధారణంగా వీరి గురించి ఎక్కువగా ఏమీ రాయబడలా. కొంతమంది శిష్యుల గురించి మరి ఎక్కువగా ఏమి రాయబడలేదు. అయినప్పటికి కూడా మరి కొంత వివరాలు మనం ఆంద్రేయ భక్తుని గురించి తెలుసుకున్నప్పుడు మనకి మరి ఎంతో ఇన్స్పిరేషన్ కలుగుతుంది, మనం ఎంతో ప్రోత్సాహపరచబడతాం. మరి ఆంద్రేయ అనే పేరుకి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, నేను అర్థాన్ని అంతకుముందే చెప్పాను, మ్యాన్లీ లేకపోతే బ్రేవ్. మరి అది గ్రీకు పదం నుంచి వచ్చింది ఆ పేరు. అది ధైర్యస్తుడు అనేటువంటి పదం వాడబడింది. లేకపోతే మ్యాన్లీ, మనుష్యుని వంటి వాడు, మనుష్యుడు, లేకపోతే అంటే పురుషునికి ఉపయోగించేటువంటి పదం ఉపయోగించబడింది. మరి మనకు తెలుసు ఆంద్రేయ పేతురు యొక్క సహోదరుడు. కానీ మొట్టమొదట పిలువబడినటువంటి శిష్యుడు ఎవరు అంటే ఆంద్రేయ, పేతురు కాదు. ఆంద్రేయ మొట్టమొదటి శిష్యుడయ్యాడు. మనకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే ఆంద్రేయ వెళ్ళి పేతురుని తీసుకొని వచ్చాడు. ఆ విషయం కూడా మనకు తెలుసు. సో మరి కుటుంబం విషయంగా చూసినట్లయితే సీమోను పేతురు యొక్క సహోదరుడు మనకు తెలుసు. ఈయన కూడా జాలరిగా చేపలు పట్టేటువంటి వృత్తిలో ఉన్నవాడు. మరి సొంత ఊరైతే బెత్సైదా, పేతురు కూడా బెత్సైదానే. తర్వాత ఈయన కపెర్నహూములో జీవించాడు. ఆంద్రేయ కపెర్నహూములో జీవించాడు. మరి చూస్తే కనుక మరి మొట్టమొదటిగా పిలువబడినటువంటి, లేకపోతే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడయ్యింది ఆంద్రేయ. అంతకుముందు ఆయన మరి బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క శిష్యుడు, ఆయన వెంబడించి ఆయన బోధలు వింటున్నటువంటి శిష్యుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని కనుగొని బాప్తిసం ఇచ్చే యోహాను ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనే మాటని మాట్లాడాడు, అది మనం యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆయన్ని చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని పలకటం మనం చూస్తాం. అప్పుడు ఆంద్రేయ మరి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాడు. ఆ మాట విన్నప్పుడు యోహాను యొక్క నోటి నుంచి తను యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం అనేది జరిగింది. సో ఆ విధంగా మొట్టమొదట యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వాడు ఆంద్రేయ. ఆంద్రేయ వెళ్ళి మరి పేతుర్ని, లేకపోతే సీమోను, పేతురు అనబడినటువంటి సీమోను వెళ్ళి, సీమోను బర్యోనా అనుంది పేతురు గురించి, అంటే యోనా యొక్క కుమారుడైన సీమోను అని. మరి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మేము మెస్సయ్యాను కనుగొన్నాం అని చెప్పాడు పేతురు. మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి, యోహాను సువార్త 1:41 ఈ మాట ఉంది. పేతురు ఏం చెప్పి తీసుకొచ్చాడు అంటే, మేము మెస్సయ్యాను కనుగొన్నాం అంటే రక్షకుణ్ణి, రాబోయేటువంటి రక్షకుణ్ణి మేము కనుగొన్నాం, ఆయన వచ్చాడు, ఆయన భూమి మీద ఉన్నాడని మరి పేతురుకి చెప్పి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి అంతేకాకుండా మరి ఆంద్రేయ చాలా మంది వ్యక్తుల్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చినట్లు మనకు దాఖలాలు ఉన్నాయి బైబిల్లో. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే
మరి అక్కడ మరి యోహాను సువార్త 5వ అధ్యాయం నుంచి కొండ మీద ప్రసంగం బిగిన్ అవుతుంది. సారీ సారీ యాక్చువల్గా ఇది కూడా కొండ మీద ప్రసంగం తర్వాతే. ఆ, అవి అంటే బహుజన సమూహం ఆయన్ని చూడవచ్చి, ఆయన వచ్చినప్పుడు ఆయన అందరిని కూర్చోబెట్టి మరి ఎన్నో విషయాలు రోజుల తరబడి బోధించాడు. ఒక విషయం కాదు, ఎన్నో విషయాలు రోజుల తరబడి బోధించాడు. అందుకని యోహాను భక్తుడు చివరిలో ఆయన చేసిన పనులన్నీ, చెప్పిన మాటలన్నీ రాస్తా వెళ్తే భూలోకంలో ఉన్న గ్రంథాలు చాలా అన్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక మరి ఆ సమయంలో అనేక మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారంటానికి పోలిక లేకపోతే రుజువు ఏంటంటే, మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న బాలుడే తీసుకొచ్చి ఇచ్చాడు. మరి స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మరి పిల్లలు ఉన్నారు. అయితే ఏమని చెప్పబడింది? 5 రొట్టెలు 2 చేపల్ని యేసుక్రీస్తు ప్రభు దీవించి 5,000 మందికి పంచిపెట్టాడని చెప్పబడింది. అంటే స్త్రీలు పిల్లలు కాకుండా వీళ్ళు పురుషులు అని రాయబడింది అక్కడ. ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని కనుగొన్నది ఎవరో తెలుసా? ఆంధ్రేయే. ఆ పిల్లోడిని తీసుకొని తను తీసుకొచ్చిన బాక్స్ తీసుకొని మరి ఆ పిల్లవాడిని యేసుక్రీస్తు వద్దకు తీసుకొచ్చింది కూడా ఆంధ్రేయే. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే ఆ విషయాలు మనకి బయటపడతాయి. అంతేకాకుండా మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చదవండి. 20 నుంచి 22 వరకు చదవండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. చూసారా? అంటే ఎవరో తెలియని వారు, యేసుక్రీస్తు ప్రభు తెలియని వారు, గ్రీకు దేశస్థులు అని చెప్పబడ్డారు కదా. ఆ గ్రీకు దేశస్థులు మరి యేసుక్రీస్తుని చూడగోరినప్పుడు మరి తీసుకుని వెళ్ళి మరి యేసుక్రీస్తుకి పరిచయం చేసింది కూడా ఆంధ్రేయే. ఆ విషయంలో ఇనిషియేషన్ తీసుకుంది, మొదలు పెట్టింది ఆంధ్రేయే. అంటే ఇటువంటి విషయాలు ఆంధ్రేయ గురించి రాయబడి, అంతకన్నా ఎక్కువ ఏం రాయబడ. అయితే ఆయన యొక్క గుణగణాలు, ఆయన వద్ద నుంచి నేర్చుకునేటువంటి పాఠాలు చూస్తే చాలా ఎక్కువే ఉన్నాయి. మరి ఆయన గుణాలు చూస్తే లైమ్ లైట్ లోకి రాలా పేతురులాగా నాయకత్వంలోకి లేకపోతే ప్రసిద్ధి చెందినటువంటి విషయాల్లోకి రాలేదు, కానీ చాలా క్వైట్, మౌనంగా, నిశ్శబ్దంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంతేకాకుండా చాలా హంబుల్ మ్యాన్. సాధారణంగా యేసుక్రీస్తు మెప్పు కోరాలి అని అంటే ఎవరైతే వచ్చి మరి ఆంధ్రేయుని కలిసారో వారిని తీసుకెళ్లి యేసుక్రీస్తుకి పరిచయం చేసేవాడు. కానీ మధ్యలో ఇంకో మీడియేటర్ని పెట్టుకున్నాడు ఆంధ్రేయ. నువ్వు తీసుకెళ్ళు వీళ్ళని యేసుక్రీస్తు ప్రభుకి పరిచయం చేయి అన్నట్లు. మరి అంతేకాకుండా విశ్వాసం కలిగిన వ్యక్తి, విశ్వాస్యత కలిగిన వ్యక్తి, ఫెయిత్ఫుల్. మరి నిజమే, అందరు శిష్యులు వచ్చి ఎంత డబ్బు పెట్టుకున్నా కానీ వీళ్ళందరికీ బ్రెడ్స్ భోజనం పెట్టలేము, రొట్టెలు తీసుకురాలేము అని అంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని చూసి వాళ్ళు అలసిపోయి ఉన్నారు, విని అలసిపోయి ఉన్నారు, ఆకలి కొని ఉన్నారు. వాళ్ళకి దప్పికేస్తుంది, ఆకలి వేస్తుంది. ఎండలో కూర్చొని పొద్దున సాయంత్రాలు ప్రభు చెప్తున్నటువంటి మాటలు వింటా ఉన్నారు. అయితే వాళ్ళ మీద కనికరపడి యేసుక్రీస్తు ప్రభు భోజనం పెట్టడానికి చెప్తా ఉంటే శిష్యులందరూ అన్నారు కదా, వీళ్ళకి రొట్టెలు కొనుక్కు రావాలంటే అసలు ఏ షాప్లో దొరుకుతాయి అన్ని రొట్టెలు? అదొక ప్రాబ్లం. అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే అన్ని రొట్టెలు కొనడానికి మన దగ్గర డబ్బులు ఇయ్యి అని ఆలోచించారు. ఖచ్చితంగా మనలాగే ఆలోచించారు. క్యాలిక్యులేషన్స్. అవును, మన జీవితంలో కూడా మనం చాలా సార్లు క్యాలిక్యులేషన్స్ వేస్తాం.
ఇది ఉంటే ఇది అవుతుంది, ఇది ఉంటే ఇది అవుతుంది, ఇది అవుతుంది అనే క్యాలిక్యులేషన్స్ మనందరి జీవితాల్లో కూడా ఉంటాయి. మనం ఆ క్యాలిక్యులేషన్తో సెటిల్ అయిపోతాం. మన దగ్గర ఇది లేదు కాబట్టి ఈ విషయం అవ్వదు అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్తో మనం సెటిల్ అయిపోతాం. కానీ దేవుడు ఈ యొక్క లెక్కలకి అతీతుడు అనే విషయం మనం బాగా తెలుసుకోవాలి. మరి నిజమే ఆంధ్రే అయితే మరి ఆయన యొక్క హంబుల్నెస్, ఆయన తగ్గింపు స్వభావం ఎక్కడ కనపడుతుందంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్న వ్యక్తిని వెతికాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకాడు చూడండి. సాధారణంగా మనం ఎక్కడ వెతుక్కుంటాం? ఒకవేళ ఎవరి దగ్గర ఆహారం ఉందేమో ఎతుకుదాం అని మొదలు పెట్టినా ఎక్కడ ఎతుకుతాం మనం? పెద్దవాళ్ళ దగ్గర ఎతుకుతాం. కానీ ఆంధ్రేయ ఆ పిల్లవాడిని కనుగొని పట్టుకొని వచ్చాడు. ఎంత విచిత్రమైనటువంటి విషయం. నిజమే. పెద్ద కార్యాలు చేయడానికి, దేవుడు పెద్ద కార్యాలు చేయడానికి పెద్ద పనులు చేయక్కర్ల మనం. చిన్న చిన్న పనులు చేస్తే చాలు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలని దేవుని వద్దకు తీసుకొస్తే చాలు. ఆ చిన్న వ్యక్తిని వెతికితే చాలు. అటువంటి వ్యక్తులు నిజంగానే ఇందాక అన్నట్లుగా స్పాట్లైట్లోకి రారు. అంటే అందరికీ కనిపించే విధంగా ఉండరు. వీళ్ళందరూ దాచబడే ఉంటారు. కానీ లోతైనటువంటి ప్రభావాన్ని ఇతరుల మీద చూపిస్తారు. మరి న్యాయానికి ఆంధ్రయ్య వెళ్ళి ఒక రీజన్ ఇచ్చాడు పేతురికి. మేము మెస్సయ్యను కనుగొన్నాం, రక్షకుని కనుక్కున్నాం, రా నువ్వు కూడా అని. పేతురు గొప్ప నాయకుడు అయ్యాడంటే పేతురు నడిపించిన వాడు ఆంధ్రయ్య. అంటే చాలా మంది అందుకనే పరలోకంలో ఆశ్చర్యాలను చూస్తాం అని అంటాం. మరి భారీ ఎత్తున ప్రసంగించి భారీ ఎత్తున మరి దేవుని వాక్యాన్ని బోధించి అబ్బో చాలా ప్రభావవంతంగా ఉంది, లేకపోతే కొత్తగా ఉంది, అదిగా ఉంది, ఇదిగా ఉంది అనుకునేటువంటి సందర్భాలు ఆ వ్యక్తులు పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండకపోవచ్చు. చాలా హంబుల్గా, చాలా దీనత్వంతో దేవుణ్ణి వెంబడించేవారు మరి ఆంధ్రే లాంటి వాళ్ళు, దాచబడిన వాళ్ళు విశ్వాసుల్లో అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లో మనకు కనిపించి ఆశ్చర్యపరుస్తారు. నిజంగా దేవునికి కావాల్సింది ఏంటి అంటే విధేయత కలిగినటువంటి, వినయం కలిగినటువంటి హృదయం, విశ్వాస్యత. విశ్వాసం అంటే దేవుని నమ్మటం, విశ్వాస్యత అంటే మనం నమ్మకంగా ఉంటాం దేవునికి, దేవుని మాటకి నమ్మకంగా ఉంటాం. ఇంతే దేవుడు అడిగేది, అంతకన్నా ఎక్కువ అడగడు ఆయన. అసలు నువ్వేదో మిరాకిల్స్ చేయాలి, అద్భుతాలు జరిగించాలి, ప్రవచనాలు చెప్పాలి, దర్శనాలు చూడాలి, ఇలాంటివన్నీ దేవుడు అసలు కోరుకోడు. దేవుడు అడిగేది దీన మనసు, కనికరం కలిగి ఉంటాం, దేవునికి విధేయత చూపించటం, విశ్వాస్యత కలిగి ఉండటం. నిన్ను నమ్మగలగాలి దేవుడు. అది అది మన విశ్వాస జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆంధ్రయ్య టోటల్ గా మనకి ఏమి బోధిస్తాడంటే వ్యక్తిగతమైన సువార్త చేయడంలో ఉన్నటువంటి విలువేంటి అనేది మొట్టమొదటిది అయితే, రెండవదిగా సింపుల్ ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండడం అంటే ఏంటి అనే విషయాల్ని ఆంధ్రయ్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం. సో ఓవరాల్ గా ఆయన యొక్క గుణ లక్షణాలు మనం చూస్తే ఆయనకు ఒక ఎంతూజియాజం ఉంది. అంటే ఆత్మీయంగా అయినా శారీరకంగా అయినా సరే
ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి కోరిక, లోపల నుంచి వచ్చేటువంటి ఆ ఫోర్స్ ఉంది. ఆయనకు ఒక ఎంతూజియాజం ఉంది. మరి ఇంకొకటి చూస్తే గనక ఇవ్వడం, జనరాసిటీ, దాతృత్వం ఉంది. దాతృత్వం ఉంది, దయ కలిగినటువంటి జీవితాన్ని చూస్తాం. అంతేకాకుండా ఒక ప్యాషన్ ఉంది, ఒక దృఢమైనటువంటి బలీయమైనటువంటి కోరిక ఒక విషయం పట్ల ఉంది. ఏంటంటే వ్యక్తిగతమైన స్వార్థ పట్ల ఉంది ఆయనకి ఆ ప్యాషన్. అంతేకాకుండా ఇతరుల్ని అంగీకరించడం అనే గుణాన్ని కూడా మనం ఆంధ్రేయులో చూస్తాం. ఈ గుణాలన్నీ కూడా తన తన పరిచర్యని కట్టుకోవడానికి ఆంధ్రేయకు ఉపయోగపడింది. అందుకని ఆయన చిన్న చిన్న కార్యాలు చేసినట్లు అనిపిస్తే గాని చాలా పెద్ద పెద్ద కార్యాలు జరిగినాయి. సింపుల్ గా యేసుక్రీస్తు ప్రభు వారిని పేతురుకి పరిచయం చేయడం వలన మరి పేతురు భక్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. మరి ఆ చిన్న పిల్లవాడిని వాళ్ళ అమ్మ కట్టించినటువంటి ఆ బాక్స్ లో ఉన్న మరి 2 చేపలు 5 రొట్టెల్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళటం వలన అవి విరవబడిని బహుజన సమూహానికి పంచిపెట్టబడిని. మరి అంతేకాకుండా అన్ని జనుల్ని దేవుని వద్దకు తీసుకురావాలనేటువంటి ఆయన వాంఛను కూడా మనం చూస్తా ఉన్నాం. సో మనం చూసినట్లయితే ఆయన యొక్క పరిచర్య కూడా మరి ఆ విషయాల మీదే సాగినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుకి వ్యక్తులకి యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయడం ఆంధ్ర యొక్క మెయిన్ మినిస్ట్రీ, ముఖ్యమైనటువంటి పరిచర్య విధానం. మరి చాలా ఆయనని ఓవరాల్ గా మనం చూస్తే ఆయన గురించి చదువుతా ఉన్నప్పుడు ఆయన చాలా సౌందర్యవంతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగాను, మరి ఒక మంచి అభిమానించదగినటువంటి వ్యక్తిగాను మనం చూడగలుగుతాం. మరి తను చనిపోయే వరకు కూడా మరి తను ఇతరులకి సహాయం చేస్తా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోవడానికి. అంతేకాకుండా ఎంతో విధేయతతో మరి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాడు. ఇంకొక విచిత్రమైన పార్ట్ ఏంటంటే ఈయన కూడా సిలువ వేయబడ్డాడు. కానీ మరి మొన్న చెప్పుకున్నాం కదా, పేతురు భక్తుడు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే నా ప్రభు సిలువ వేసినట్లుగా నేను సిలువ వేయబడటానికి నేను అర్హత లేని వాడిని అని చెప్పుకుంటా మరి తలకిందులుగా సిలువ వేయమని అడిగినట్లుగా బైబిలేతర గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఈ ఆంధ్రేయ ఆసియా మైనర్ ప్రాంతంలో, అంటే పౌలు భక్తుడు తిరిగిన ప్రాంతంలో, మరి గ్రీస్ దేశంలో మరి ఎక్కువ పరిచయం చేసినట్లు చెప్పబడతా ఉంది. ప్రభు యొక్క ఆరోహణమైన తర్వాత ఆంధ్రేయ యొక్క మినిస్ట్రీ గురించి పెద్దగా రాయబడలేదు కానీ ఆయన చక్కటి పరిచర్యని ఆసియా మైనర్ ప్రాంతంలో సువార్త ప్రకటించడంలోను, గ్రీస్ దేశంలో సువార్త ప్రకటించడంలోను మరి చేసినట్లుగా ప్రకటించడంలోను ఆయన పని కలిగి ఉన్నట్లుగా, చనిపోయే వరకు కూడా అక్కడ ఉన్నట్లుగా చెప్తారు. అయితే ఈయన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సిలువ మీద చనిపోయాడు. ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి ఆ సిలువ మీద ఆయన చనిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. హతసాక్షి అయినట్లు, చనిపోవటం కాదు, చంపబడ్డాడు. హతసాక్షి అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ఎక్స్ షేప్ లో ఉన్నటువంటి క్రాస్ ని ఇప్పటికి కూడా ఆండ్రూస్ క్రాస్, ఆంధ్రేయ యొక్క సిలువ అని పిలుస్తారట. మరి ఆ విధంగా మరి మనం ఆంధ్రేయుని కనుక మనం చూస్తే దేవుడు మరి ఎవరికి బహుమానం ఇస్తాడు అంటే పెద్దగా విషయాలన్నీ డబ్బా కొట్టుకునే వాళ్ళకి కాదు, కానీ మరి మౌనంగా ఉంటూ వారి పనిని చేసుకుంటూ పోతా ఉంటారు చూసారా,
వాళ్ళ విషయంలో మనం ఆశ్చర్యాలను చూస్తాం. మరి చిన్న చిన్న పనులు చేస్తా. మనకి ఇక్కడ కనపడిన ఉదాహరణలన్నీ చిన్న చిన్న పనులే. చిన్న చిన్న పనులు చేస్తా, దేవునికి విధేయతగా ఉంటా. మౌనంగా ఎవరికి కనపడకుండా దేవుని దగ్గరికి మనుషులను నడిపించేటువంటి దృఢమైనటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులు మరి పరలోకంలో ఆశ్చర్యాలను తప్పకుండా కలగ కలగజేస్తారు మనకి. కాబట్టి మనం నేర్చుకునే ఆత్మీయమైన పాఠాలు ఏంటి అని కనుక మనం చూస్తే, ఒక్క మనిషిని కూడా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావడం అనేది దేవునికి ఇట్ మ్యాటర్స్. అది నిజంగా ఆయన లెక్కిస్తాడు. అయితే మనం నేర్చుకునే పాఠాలు ఏంటి అంటే, మనకి ప్రభువుకి పరిచర్య చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఏం అక్కర్లా. మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వసనీయత. చిన్న చిన్న పనుల్లో విశ్వసనీయత అనేది చాలా విలువైంది. మనకేం పెద్ద ప్లాట్ఫామ్స్ ఏం అక్కర్లేదు. దేవుణ్ణి సేవించాలి అనే హృదయం మనకు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అక్కర్లా. చిన్ని చిన్ని పనుల ద్వారా దేవుణ్ణి సేవించవచ్చు. అవి దేవుని దృష్టికి కూడా చాలా విలువైనవి. రెండవదిగా చూస్తే నిజమే, స్టేజ్ మీద నుంచొని వందలాది ప్రజలకి మరి ఇవాంజలిజం, సువార్త ప్రకటించడం గొప్ప విషయంగా మనం భావిస్తాం. కానీ వ్యక్తిగతమైన సువార్త ఇంకా ఎక్కువ పవర్ఫుల్, శక్తివంతమైంది. వ్యక్తిగతమైన సువార్త చాలా శక్తివంతమైంది. ఒక సంభాషణ, ఒక వ్యక్తితో ఒక్క సంభాషణ మనం చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని, మరి అంతేకాకుండా ఆ వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు కానీ ఆ తర్వాత జనరేషన్స్ ని, వాళ్ళ తరాలను కూడా మారుస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు ఏదైనా చేయగలడు. అంతేకాకుండా ఎంత చిన్న చిన్న విషయాలు దేవుని దగ్గరకు తీసుకొచ్చినా ఆయన వాడుకుంటాడు. మనం ఏదైతే తీసుకొచ్చామో దాన్ని దేవుడు వాడుకుంటాడు. మనకి ఏది లేదు దాన్ని కాదు. మనకు చాలా లేవు, చాలా తలాంతులు లేవు, చాలా విషయాలు మన జీవితంలో లేవు. మనకు ధనం ఉండకపోవచ్చు, చదువు ఉండకపోవచ్చు, తలాంతులు ఉండకపోవచ్చు, ఇంకా ఏదైనా తెలివితేటలు ఉండకపోవచ్చు, జ్ఞానం ఉండకపోవచ్చు. లేని వాటిని గురించి దేవుడు ఆలోచించాడు. నీ దగ్గర ఏది ఉంది? మనం ఏది దేవుని దగ్గర తీసుకురాగలం? ఓ కన్నీటి ప్రార్థన, ఒక మనఃపూర్వకమైన ఆరాధన, మన ఇంటి పక్కన ఉండేటువంటి ఒక వ్యక్తి, వాటిని దేవుని దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా గొప్పగా వాడుకుంటాడు. వాటిని మనం గమనిస్తాం. అన్ని వేల మందికి 5,000 మంది పురుషులను లెక్క చేశారు. అంటే దాదాపుగా మనం వేసుకుంటే 12-13 వేల మంది ఉంటారు. యూజువల్ గా ఇట్లాంటి వాటికి ఆడవాళ్ళు ఎక్కువ వెళ్తారు. ఓకే, ఆ దినాల్లో మగవాళ్ళు ఎక్కువ వెళ్ళారు అని అనుకున్నా కానీ 10,000 మంది ఉంటారు. ఆ చిన్నవి రెండు చిన్న చేపలు, 2 చిన్న చేపలు అంటే పెద్ద చేపలు కూడా కాదు అవి, 5 బ్రెడ్స్, 5 గ్లోవాస్ అని ఉంది. 5 అంటే బ్రెడ్ స్లైసెస్ చూస్తాం కదా మనం, అట్లాంటివి 5. మరి అక్కడ ఉన్న జనంతో పోల్చుకుంటే వాటిని తీసుకెళ్తే నవ్వరు. కానీ మనం ఏమి తీసుకెళ్ళామో దేవుడు దాన్ని వాడుకుంటాడు. మనకేది లేదో దాన్ని గారు. కాబట్టి ప్రియమైన వారులారా, గమనిద్దాం. క్రైస్తవులు ఎలా ఎదగాలి, విశ్వాసులు ఎలా ఎదగాలి అంటే ఆంధ్రే చెప్తాడు మనకి. ఏంటి అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం వల్ల మనం ఎదిగిన వాళ్ళము. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమపూరితమైనటువంటి ఆజ్ఞల్ని గైకొనడం వల్ల మనం ఎదుగుతూ ఉంటాం. ఆ ఎదుగుదల బాహటంగా స్టేజీల మీద కనిపించక్కర్లా,
చిన్ని చిన్ని పనుల ద్వారా కనిపిస్తే చాలు. చిన్న పని. నిజం ఇందాక నేను చెప్పినట్లు మనకు చాలా లేవు. ఓకే. లేవు అయినా పర్వాలేదు. మనకి ఏదో ఒకటో రెండో ఉన్నాయిగా. వాటిని మనం ప్రభువుకి ఇచ్చినప్పుడు, ప్రభు దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ప్రభు ఎంతో గొప్పగా వాటిని వాడుకుంటాడు. గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసిన వాళ్ళు పరలోకంలో ఆంధ్రేయ కన్నా తక్కువ స్థానంలోనే ఉంటారు. ఎందుకంటే దేవుడు మన విశ్వసనీయతను చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు, మన కష్టాన్ని చూస్తాడు. నీలో లేని వాటిని గురించి ఆయన ఎప్పుడు ఆశించాడు. మనం కూడా 5వ తరగతి పాస్ అవ్వనటువంటి పిల్లవాడిని తీసుకెళ్లి 10వ తరగతిలో వెయ్యం. 10వ తరగతి పరీక్ష రాయించాం. చిన్న కామన్ సెన్స్. లేని వాటిని సంపాదించుకోవడం మంచిది. ఒక జ్ఞానాన్ని సంపాదించడం మంచిది. ఒక విలువైనటువంటి జీవితాన్ని సంపాదించడం మంచిది. అంటే విలువలు కలిగినటువంటి జీవితాన్ని సంపాదించడం మంచిది. అవన్నీ దేవుని వద్ద పెట్టినప్పుడు మనకు వస్తాయి. కానీ ఇవాళ రోజున ఇప్పుడు నీకేది లేదో దాని గురించి దేవుడు అడగడు. కానీ నువ్వేది తీసుకెళ్తున్నావు ఆయన దగ్గరికి అనే దాని గురించి ఆయన లక్ష్య పెడతాడు. కాబట్టి మరి అందరి యొక్క జీవితం నుంచి ఆ విషయాలని మనం నేర్చుకుందాం. అలాంటి ప్రార్థన కూడా చేసుకుందాం. ప్రభువా, నాకు ఆంధ్రికి కలిగినటువంటి హృదయాన్ని, హంబుల్ హార్ట్, చాలా తగ్గించుకున్నటువంటి విధేయత కలిగినటువంటి హృదయం, నీ మాటకి చురుకుగా ప్రతిస్పందించేటువంటి జీవితం, నీకు నమ్మకంగా ఉండే జీవితం, ఇతరులను నీ వద్దకు తీసుకుని వచ్చే జీవితం, చిన్న చిన్న విషయాలతో మరి విధేయతతో కూడినటువంటి పనులతో నీ దగ్గరకు తీసుకొచ్చే జీవితాన్ని నాకు ఇమ్మని మనం కూడా ప్రభువుని అడుగుదాం. దేవుడు ఈ వాక్య భాగంలో మనందరి ఆశీర్వదించారు. రండి, అందరి జీవితాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. రండి.